పెద్ది సినిమాలోని 'చికిరి చికిరి' సాంగ్ హూక్ స్టెప్ వెనకాల అసలు నిజం ఇదే అంటూ జానీ మాస్టర్ గారు చెప్పారు. సో ప్రజెంట్ ఆ మ్యాటర్ అనేది చాలా వైరల్ అవుతుంది. ఓహో! ఇదే అసలు విషయం అంటూ ఫ్యాన్స్ కూడా చాలా షాక్ అవుతున్నారు. మరి షాక్ అయ్యేటటువంటి అంత విషయం ఏముంది? సో ఖచ్చితంగా 'చికిరి చికిరి' పాట ప్రపంచవ్యాప్తంగా ఎంత మారుమోగుతుందని అందరికీ తెలిసిందే. మరి అది ఆల్రెడీ సోషల్ మీడియాలో 250 మిలియన్ వ్యూస్తో దూసుకుపోతుందన్నమాట. సో అంటే సినిమా రిలీజ్కి ముందు 250 మిలియన్ టచ్ చేసిన పాట ఇదే అని చెప్పి మొత్తం ఇండియాలోనే ఏ సాంగ్ ఆ రికార్డ్ లేదంగా ఈ సాంగ్ అయితే గుర్తింపు తెచ్చుకుంది. సో మరి ఇంకా లాంగ్ రన్లో ఇంకా మిగిలిన సాంగ్స్ కూడా వస్తాయి. ఇది ఆలోపు 300 మిలియన్ కూడా రీచ్ అవుతుందని చెప్పి నమ్ముతున్నారు. సో మరి ఇంకా సినిమాలో సాంగ్ చూస్తే కనుక అందరూ కూడా అది ఫుల్ వీడియో సాంగ్ రాలేదు, కొంచెం బిట్గా అట్లాగే మేకింగ్ వీడియోతో పాటు వచ్చిందనమాట. సో మరి అక్కడున్న చరణ్ గారి స్టెప్స్ చూసి అందరూ చాలామంది రీల్స్ చేశారు. సో మరి ఆ స్టెప్స్కి జానీ మాస్టర్ గారి కొరియోగ్రఫీ అన్న సంగతి అందరూ తెలిసిందే. బట్ ఆయన రీసెంట్గా ఆట అనే ఒక ప్రోగ్రాంలో ఆయన మాట్లాడుతూ సో దాంట్లో ఒక నిజమైతే బయట పెట్టారనమాట. చరణ్ గారు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఒక వీడియో చూపించి సో ఇదే అంటే ఈ సాంగ్లో మొత్తంగా చరణ్ గారు ప్రాక్టీస్ చేసుకున్నారు, స్టెప్స్ ఆయనే కంపోజ్ చేశారు. సో నేను కొంచెం వెనకే పడతా అన్నప్పుడు బ్యాక్ పట్టుకున్నవి అవి నేను కొంచెం ఇలా చేస్తే బాగుంటుందని నేను కొంచెం సలహా ఇచ్చాను. సో మిగిలినంతా ఆయనే కంపోజ్ చేసుకున్నారు. ఇదిగోండి కావాలంటే వీడియో చూడండి అని చెప్పి ఆయన అయితే ఆ ప్రాక్టీస్ చేసుకుంటున్న వీడియో అయితే చూపించారనమాట. సో ఆ వీడియో చూసి అందరూ అక్కడ ఉన్న జడ్జెస్ అందరూ కూడా షాక్ అయిపోయారు. సో దాన్ని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ షేర్ చేసుకుని అంటే ఓన్లీ యాక్టింగ్ కాక ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటావా అని చెప్పి అందరూ కూడా నార్మల్ గా స్టెప్స్ కాకుండా బ్యాట్ పట్టుకొని చేద్దామనే ఐడియా కూడా చరణ్ గారు అదే ఇట్లా ఈ రకంగా చేయాలి అనే ఒక ఇట్లా మూమెంట్ ఇవ్వాలి, ఇట్లా జరగాలి, సో అలాగా హీరోయిన్ వెనకమాల ఇట్లా పడాలి అనే ఒక టైప్ ఆఫ్ స్టెప్స్ మొత్తం కూడా ఆయన ముందు అనుకుని చేసి ఇద్దరు మాట్లాడుకుని అంటే ఈయన జానీ మాస్టర్ గారు చేశారన్న పేరు బయటకే ఉంది కానీ ఎక్కువ శాతం ఆయన కంపోజ్ చేసుకున్నారని చెప్పి ఆయనే చెప్పారు. సో మరి ఇంకొక సాంగ్ కూడా జానీ మాస్టర్ గారు కంపోజ్ చేసినట్టు తెలుస్తుంది, త్వరలోనే రాబోతుంది. సో మరి శివరాత్రి కానుకగా అన్నారు కానీ ఇంకొంచెం లేట్ అవుతుంది అనమాట. ఎందుకంటే సినిమాకి ఇంకా టైం ఉంది కదా, ఈ లోపు ముందే సాంగ్ వదిలేస్తే అప్పటికి టైము అంటే వేరే కంటెంట్ వదలడానికి ఏముండదని చెప్పి దాన్ని పక్కకి జరిపారనమాట. సో మరి ఈ సినిమాలో ఒక సాంగ్తోనే అంచనాలు పెంచేశారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా. మరి నెక్స్ట్ ఇంకొక సాంగ్ వచ్చి హిట్ అయితే ఇంకా అసలు ఫస్ట్ రోజు జనాల పరిస్థితి ఏంటి, సినిమాకి ముందొచ్చే హైప్ని అయితే అసలు తట్టుకోగలమా అనే రేంజ్లో అయితే ఉంది. సో మరి చూడాలి ఏప్రిల్ 30 ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎట్లాంటి వండర్స్ చేస్తుంది, అలాగే ఆ చికిరి సాంగ్ థియేటర్కల్గా ఇంకెంత బాగా వర్కౌట్ అవుతుందండి.